ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, సంఘ విశ్వాసులకు, దేవుని పిల్లలకు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుదాం. ఫిలోమోను పత్రిక 1, 8, 9, 10, 11, 12 వచనాలు. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు ఈ పత్రిక రాస్తూ ఒనేసిము కోసరము ఫిలోమోనును వేడుకుంటున్నాడు. ఆ మాటలు మనం చదివాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని ఆరాధిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహిమగల తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు స్తోత్రాలు, స్తుతులు తండ్రి. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, ఓ సర్వాంతర్యామి, నీకు స్తోత్రాలు. సృష్టికర్తమైన మా దేవా, నీకు స్తోత్రాలు. ఓ నిత్యము తండ్రి, ఆరాధనకు యోగ్యుడవు నాయన, మా స్తుతులను అందడానికి అర్హుడవు, పూజనీయుడవు. ఓ మహిమా ఘనత ప్రభావాలు పొందడానికి అర్హుడవు దేవా, నీకు స్తోత్రాలు. నేను నిశ్చయముగా తండ్రి నీ సహాయము కోరి వచ్చిన బిడ్డలందరికీ, ఓ తండ్రి, అబ్బా తండ్రి అని మొరపెట్టిన వారందరి ప్రార్థన అవసరతలు ఎరిగిన దేవుడువై, నిశ్చయముగా తండ్రి నమ్మదగిన దేవుడుగా, నమ్మి వచ్చిన బిడ్డలందరి అవసరతలు ఎరిగిన దేవుడుగా, అవసరాలు అక్కర్లు తీరుస్తున్న దేవుడుగా, నిన్ను నీవు తండ్రి లోకంలో రుజువుపరుచుకున్నావు గనుక తండ్రి నాయన ప్రభా, నిష్ప్రయోజనకరమైన మా జీవితాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఓ తండ్రి, నిష్ప్రయోజనకరమైన ఒనేసిము జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చింది నీ వాక్యం ప్రభువా. గనుక నీ వాక్యము ద్వారా నిష్ప్రయోజనకరమైన మా జీవితాలను కూడా మార్చి ప్రయోజనకరంగా తీర్చిదిద్ది ప్రభువా, నీ సేవలో, నీ పరిచర్యలో, నీ విశ్వాసులుగా, నీ బిడ్డలుగా, నీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటున్నాం. నిష్ప్రయోజనకరమైనది ఏదైనా మాలో ఉంటే దాన్ని తొలగించి, దాన్ని తీసివేసి ప్రయోజనకరముగా, ప్రయోజకులుగా మమ్మల్ని అందరినీ మార్చి, బలపరిచి, భద్రపరిచి, ప్రోత్సహించి ముందుకు నడిపించమని మమ్మల్ని అందరూ మీ చేతులకు సమర్పించుకుంటున్నాం. కొద్దిసేపు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. సమస్త మహిమ ఘనత ప్రభువులు మీకు ఆరోపించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన విన్నపాలు నీ పాదాల దగ్గర పెట్టుకొని మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకొని మహిమ ఘనత ప్రభువులు మీకు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరులందరికీ, సంఘ విశ్వాసులకు, స్నేహితులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా, ఆరోగ్యకరంగా, సంతోషంగా మరి ప్రభును స్తుతిస్తూ, ప్రభు సహాయం పొందుకుంటూ, ప్రార్థిస్తూ, మీరున్న స్థలాల్లోనే ప్రార్థిస్తూ, ప్రభుని ఆరాధిస్తూ, ప్రభు సహాయం పొందుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అయితే నాతో కలిసి మీరు కూడా ప్రభుని స్తుతించండి. ప్రతి ఆదివారము మరి వీలు దొరికినప్పుడు, సమయం వీలుబాటుగా ఉన్నప్పుడు, మిగతా రోజుల్లో కూడా ప్రభు చిత్తమైతే ఇలాగ లైవ్లో మనందరం కూడా కలుసుకుందాం. లైవ్ని షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ లైవ్ని మీరందరూ కూడా వీక్షిస్తున్నారు కనుక తప్పనిసరిగా మీ స్పందన ప్రైజ్ లార్డ్ అని కానీ, హల్లెలూయా అని కానీ, స్తోత్రం అని కానీ, మీ యొక్క విన్నపాలు, మీ యొక్క ప్రార్థన విన్నపాలు, విజ్ఞాపనలు, మీ ప్రార్థన అవసరతలు కామెంట్ బాక్స్లో తప్పకుండా మీ పేరు మీ అవసరత తప్పనిసరిగా పోస్ట్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించండి. మరి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఫిలోమోను పత్రికలో మరి ఈ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ పత్రిక రాస్తూ చూడండి, మొదటి వచనం మనం చూస్తే, యేసుక్రీస్తు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడనైన ఫిలోమోనుకు, మన సహోదరి అయిన అప్పియాకును, తోడి యోధుడైన అర్కీపాకును, నీ ఇంటనున్న సంఘమునకు శుభమని చెప్పి రాయునది. ఇది పర్సనల్ లెటర్. అంటే అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనుకు ప్రత్యేకంగా రాసినటువంటి పత్రిక.
మరి కొలస్సీ పత్రిక అనేది కొలస్సీ సంఘానికి రాసినటువంటి పత్రిక. ఆ కొలస్సీ సంఘము ఫిలోమోను ఇంటిలో, అనగా ఫిలోమోను తన ఇంటి పైగదిని అపోజినటువంటి పౌలు గారికి ఒక విడిది గదిగా ఏర్పరిచిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం చరిత్రలో. మరి బైబిల్ గ్రంథంలో కూడా చాలా చోట్ల అవి రాయబడ్డాయి. మరి ఫిలోమోను మరి కొలస్సీ సంఘాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు మరి ఫిలోమోను ఇంట్లోనే ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉండేవాడు. మరి ఫిలోమోను ఇంటిలో మరి సంఘము ఆరాధనకి కూడుకునేవారు. మరి పై గదిలో పౌలు గారు మరి అతిథి గృహాన్ని కలిగి ఉన్నాడని మరి వాక్యాన్ని బట్టి మనం, చరిత్రను బట్టి మనం నేర్చుకోగలం. అపోజినటువంటి పౌలు గారు ఫిలోమోనికి చాలా మంచి స్నేహితుడు. అంటే ఫిలోమోను అపోజినటువంటి పౌలు గారి ద్వారా రక్షణ పొందాడు. ఫిలోమోను ఒక మంచి విశ్వాసి. తన యొక్క ధనాన్ని, తనకున్నటువంటి సమస్తాన్ని ప్రభు కొరకు సమర్పించిన వ్యక్తి ఫిలోమోను చక్కగా దేవునిలో ఎదుగుతూ దేవుని పరిచర్య కొరకు సహకరిస్తూ కొలస్సీ సంఘానికి, అనగా కొలస్సీలో ఉన్న సంఘానికి, ఫిలోమోను కూడా కొలస్సీ పట్టణానికి చెందినవాడు. అంటే కొలస్సీ సంఘం అనగా కొలస్సీలో ఉన్నటువంటి సంఘం. ఆ సంఘానికి తన ఇంటిలోనే వారికి మరి ప్రార్థన చేసుకోవడానికి అవకాశం కల్పించిన వ్యక్తి ఫిలోమోను. ఆ ఫిలోమోనుకు కొలస్సీ సంఘానికి సహకారంగా ఉన్నటువంటి ఫిలోమోనుకు అపోజినటువంటి పౌలు గారి పత్రిక రాస్తూ కొద్ది మాటలు ఒక వ్యక్తి గురించి ఆయన వేడుకుంటూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం చూస్తే ఒనేసిము కోసము పౌలు గారు ఇక్కడ అర్జిస్తూ ఉన్నాడు. ఏమని అర్జిస్తూ ఉన్నాడు చూడండి. అక్కడ ఒనేసిము కోసము నేను వేడుకొనుచున్నాను 10వ వచనం. ఫిలోమోను పత్రిక 10వ వచనంలో మనం చూస్తే ఒనేసిము కోసము, నా కుమారుడగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. బంధకములలో నేను కనిన నా కుమారుడు అని ఒనేసిము కోసము సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మనందరం కూడా ఒనేసిము గురించి మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఒనేసిము నిష్ప్రయోజనకరమైన వాడు. మరి అతడు ఎలాగున ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని కలిగి మరి దేవుని సేవలో వాడబడ్డాడో, నిష్ప్రయోజనకరమైన తన జీవితాన్ని ప్రయోజనకరంగా ఎలా మార్చుకోగలిగాడో, అలా మారడానికి గల కారణాలు ఏమిటో ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఫిలోమోను పత్రికలో ఒనేసిము కోసం ప్రత్యేకంగా పౌలు గారు ఈ పత్రిక ఫిలోమోనుకు రాస్తూ ఉన్నాడు. ఈ పత్రిక రాసింది పౌలు గారు ఎవరికి రాశాడంటే ఫిలోమోనుకు రాశాడు. ఎవరి కోసం రాశాడు ఈ పత్రిక అంటే ఒనేసిము కోసం. ఈ పత్రికలో మరి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్, అనగా ఈ పత్రికలో ప్రధానమైనటువంటి వ్యక్తి, అనగా ఈ పత్రిక ప్రత్యేకంగా ఎవరి కోసం ఉద్దేశించబడి రాయబడిందంటే ఒనేసిము అనే వ్యక్తి గురించి రాయబడింది. ఒనేసిము అనేటువంటి మాటకి అర్థము సహాయకారి అని అర్థము. ఇంకొక మాటలో ప్రయోజనకరమైన వాడు. ఒనేసిము అనే మాటకి ప్రయోజనకరమైన వాడు, ఉపయోగకరమైన వాడు, లాభదాయకమైన వాడు అని అర్థం. జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ప్రియమైన వారలారా, ఒనేసిము సహకారిగా, ప్రయోజకుడుగా, మరి ఉపయోగకరమైన వాడిగా, మరి అపోజినటువంటి పౌలు గారి జీవితంలో అతడు ఒక సందర్భంలో పౌలు గారిని కలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతని పేరులో ప్రయోజనకరమైనది అనే అర్థం ఉంది, సహాయకారి అనే అర్థాన్ని అతడు తన పేరులో కలిగి ఉన్నాడు. కానీ తన జీవితంలో మరి ఎటువంటి ప్రయోజనకరము అతడు తన జీవితంలో ఎవరికి ప్రయోజనకరంగా లేకుండా అతడు నిష్ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని కలిగిన అతని పాత జీవితాన్ని ఇప్పుడు మనం తెలుసుకొని అతడు ఎలాగూ ప్రయోజకుడయ్యాడో మనం దేవుని వాక్యం ద్వారా నేర్చుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఇతడు ఒనేసిము అనే వ్యక్తి ఫిలోమోనుకు ఫిలోమోనుకి దాసుడుగా ఉన్నాడు. అతడి ఇంట్లో పనివాడిగా. మరి ఫిలోమోను ఇంట్లో చాలా కాలం, కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి ఫిలోమోను ఇంట్లో చాలా కాలం అతడు మరి ఫిలోమోనుకు పరిచయం చేసిన వ్యక్తిగా, కుటుంబంలో మరి అతని ఇంట్లో దాసిగా చాలా కాలం నుంచి ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. అయితే చరిత్ర ప్రకారముగా అతడు మరి ఫిలోమోనుకు కొంత నష్టము కలిగించాడు. ఫిలోమోను ఇంట నుంచి ఆయన పారిపోయాడు. మరి ఫిలోమోను ఇంట నుండి పారిపోయి మరి ఫిలోమోనుకి నష్టం కలిగించి తన యజమానుని విడిచిపెట్టి రోమ్ అనే సిటీకి ఆయన పారిపోయాడు.
రోమ్ నగరంలో పౌలు గారు బందీగా చెరసాలలో ఉన్నాడు. పౌలు గారిని కలుసుకున్నాడు ఆయన. పౌలు గారిని కలుసుకుని పౌలు గారి ద్వారా రక్షణ పొందాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో చూడండి, యేసుక్రీస్తు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు అంటున్నాడు. చూడండి, బంధకములలో నేను కనిన నా కుమారుడు అంటున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు గారిని బంధించి చెరసాలలో ఉంచారు. ఎందుకు ఉంచారంటే అనేకులను క్రైస్తవులుగా మారుస్తున్నాడు, అనేకులకు వాక్యం చెబుతున్నాడు, యేసుక్రీస్తు గురించి చెబుతున్నాడు, అనేకులను యేసుక్రీస్తుకు శిష్యులుగా మారుస్తున్నాడు అనే ఒక నెపముతో అపోస్తలుడైన పౌలు గారిని బంధించాడు. కానీ అపోస్తలుడైన పౌలు గారిని బంధించారేమో కానీ వారు సువార్తను బంధించలేకపోయారు. అంటే మనం వ్యక్తుల్ని బంధించవచ్చు కానీ మరి సువార్తనైతే మనం బంధించలేం. కానీ సువార్త విస్తృతంగా మరి ఆ కాలంలో సువార్త మరి అనేక చోట్లకు ఆయా రీతులుగా అది వ్యాపిస్తూ ఉంది, అది విస్తృతంగా అది ప్రచురించబడతా ఉంది. అపోస్తలుడైన పౌలు గారు చెరసాలలో ఉండి ఆయన ఒనేసిము అనే వ్యక్తి ఆ చెరసాలలో ఉన్న పౌలుని కలుసుకున్నాడు. మరి అతడు ఫిలోమోను ఇంటిలోంచి ఎందుకు పారిపోయాడు అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే చాలామంది చరిత్రకారులు, చాలామంది బైబిల్ పండితులు, కొంతమంది ఫిలోమోను ఇంటిలో నుండి ఈ ఒనేసిము ఎందుకు పారిపోయాడో దానికి గల కారణాలు కొన్ని చెప్పారు. ఒకటి, అతడు తన యజమానుడికి నష్టం చేకూర్చాడు అని రాయబడింది. అతడు నీకు ఎంతైతే నష్టం చేకూర్చాడో దానికి నేను హామీ నా స్వహస్తాలతో నేను రాస్తున్నాను అని పౌలు గారు ఈ పత్రికలో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఫిలోమోను పత్రిక మరి 15, 16, 17 వచనాలు మీరు చూడండి. అక్కడ 18వ వచనం మనం చూస్తే అతడు నీకు ఏ నష్టమైనను కలుగ చేసిన ఎడల, 18వ వచనం ఫిలోమోను పత్రిక 18వ వచనం, అతడు నీకు ఏ నష్టమైన కలుగజేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తాలతో ఈ మాట రాయిచున్నాను, నేనే తీర్తును అంటున్నాడు. అంటే నష్టము చేకూర్చడం అంటే ఒనేసిము ఫిలోమోను ఇంటిలో దొంగతనం చేసి ఉండొచ్చు, లేకపోతే ధనాన్ని దొంగిలించి మరి ఒనేసిము ఫిలోమోనుకు తెలియకుండా పారిపోయాడు. తన దగ్గర ఉన్నటువంటి ధనము, తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి సమస్తము అయిపోయిన తర్వాత మరి రోమ్ సిటీలో బ్రతకడం అంటే చాలా కష్టం. మరి బహుశా ఒనేసిము తెచ్చుకున్న డబ్బులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఆయన పౌలు గారు రోమ్ సిటీలో ఒక హౌస్లో అరెస్ట్ చేయబడ్డారని, అక్కడ ఉన్నారని తెలుసుకొని పౌలు దగ్గరికి చేరుకున్నాడు ఒనేసిము. పౌలు దగ్గరికి చేరుకున్న ఒనేసిముకి దేవుడు మరి పౌలు గారి ద్వారా ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు మారడానికి. నిష్ప్రయోజనకరమైన తన జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చుకోవడానికి ఒనేసిముకు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు పౌలు గారి ద్వారా. పౌలు గారు అప్పుడు చెరసాలలో ఉండి ఆయన ప్రార్థిస్తూ అనేకులకు పత్రికలు రాస్తూ ఉన్నాడు. మరి ఫిలోమోను సంఘానికి, అనగా ఫిలోమోను ఉంటున్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి ఆ సంఘానికి, కొలస్సీ సంఘానికి పౌలు గారు ఆల్రెడీ ఒక పత్రిక రాశాడు. అలాగే ఈ ఫిలోమోను పత్రిక, ఈ 2 పత్రికలు కూడా రాసిన తర్వాత ఫిలోమోను పత్రిక అలాగే కొలస్సీ పత్రిక, ఈ 2 పత్రికలను తూకీకు అనే ఒక వ్యక్తికి, అలాగే ఒనేసిము అనే ఒక వ్యక్తిని తోడు ఇచ్చి పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పౌలు గారు కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి మరి 9 వచనాలు ఒకసారి మనం చూస్తే, కొలస్సీ పత్రిక 4, 7 నుంచి 9 వచనాలు. ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడైన తూకీకు నన్ను గురించిన సంగతులు మీకు తెలియచేయును. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే, వీరిక్కడి సంగతులను గూర్చి మీకు తెలియచేస్తారు. చూడండి, ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే అని కొలస్సీ సంఘానికి పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నాడు. చూడండి, కొలస్సీ పత్రికలో ఇతడు కూడా ఒక సభ్యుడే. మరి కొలస్సీ సంఘము ఫిలోమోను ఇంట్లో కూడుకునేవారు.
ఫిలోమోనికి ప్రత్యేకంగా పత్రిక రాశాడు ఒనేసిము కోసం. ఇక్కడ కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ ఆ కొలస్సీ పత్రిక, ఈ ఫిలోమోను పత్రిక తూకీకు, ఒనేసిము అనే ఇద్దరు వ్యక్తులకి ఇచ్చి పంపిస్తున్నాడు. కొలస్సీ పత్రిక ఏమో సంఘానికి, ఫిలోమోను పత్రిక ఏమో ఫిలోమోనికి. అది ప్రత్యేకంగా పర్సనల్ లెటర్. పౌలు చెరసాలలో ఉండి రాసినటువంటి పత్రికలు, ప్రిజన్ లెటర్స్ అంటారు వీటిని. ఇవి చెరసాలలో ఉండి పౌలు గారు రాసినటువంటి పత్రికలు. ఇంకా ఉన్నాయి. అయితే ఈ రెండు పత్రికలు పౌలు చెరసాలలో ఉండి రాసినటువంటి పత్రికలు. ఒకటి ఫిలోమోనుకు, ఒకటి సంఘానికి. సంఘానికి రాసిన పత్రిక సంఘంలో ఉన్న వారందరికీ అది చెందుతుంది. కానీ ఇది ప్రత్యేకంగా ఫిలోమోనుకు రాశాడు. ఇది రికమెండేషన్ లెటర్. అంటే ఎవరి కోసం రాస్తున్నాడంటే ఈ ఫిలోమోను పత్రిక ప్రత్యేకంగా ఈ ఫిలోమోను పత్రిక ఫిలోమోను గురించి, మరి ఫిలోమోను దాసుడైనటువంటి ఒనేసిము అతని ఇంట నుంచి మరి దొంగతనం చేసో లేకపోతే ఏదైనా ఆస్తి నష్టం చేకూర్చో, మరి యజమానుడికి నమ్మకంగా జీవించలేకో, మరి యజమానుడి దగ్గర నుండి పారిపోయినటువంటి ఒనేసిము అనే దాసుడు గురించి రికమెండేషన్ లెటరు. ఇతడు మునుపున్నట్టుగా లేడు, మునుపు నిష్ప్రయోజనకరమైన వాడే, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు గనుక నా నిమిత్తము నా ప్రాణము వంటి వాడైన, చూడండి 12వ వచనం, ఫిలోమోను పత్రిక 12వ వచనంలో మనం చూస్తే, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ వద్దకు తిరిగి పంపి ఉన్నాను అంటున్నాడు. తిరిగి పంపడం అంటే అర్థం ఏంటి? అతడు ఆల్రెడీ మరి ఫిలోమోను ఇంట్లో, కొలస్సీ సంఘంలో ఒక సభ్యుడిగా, ఫిలోమోను ఇంట్లో ఒక దాసుడిగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. మరి అతని యొక్క జీవితం గతంలో మనం చూస్తే, మరి అతడు ఒక విశ్వాసే కానీ ఒక నామకార్థ విశ్వాసిగా, పరిపూర్ణమైనటువంటి మరి దేవుని చిత్తాన్ని ఎరగని వ్యక్తిగా, మరి నిజమైనటువంటి మారు మనసు అనుభవం లేని వ్యక్తిగా మనం ఒనేసిమును చూస్తూ ఉన్నాం మునుపు. మరి ఇప్పుడు పౌలు గారి ద్వారా రక్షణ పొంది, పౌలు గారి ద్వారా సువార్త విని, పౌలు గారి ద్వారా మరి ప్రభువు చిత్తాన్ని తెలుసుకొని నిష్ప్రయోజనకరమైన తన జీవితాన్ని వదిలి ప్రయోజనకరంగా మారి తిరిగి తన యజమానుడి దగ్గరికి వెళ్ళి నమ్మకంగా ఉండాలని, తన యజమానుడికి మరి నమ్మకంగా పనిచేయాలని, తన యజమానుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలని ఆ ఒనేసిము పౌలు గారి దగ్గరికి వచ్చినప్పుడు పౌలు గారు అతనికి వాక్యం చెప్పి, అతనిని బలపరిచి, అతనికి నిజమైన మారు మనసును గురించినటువంటి వాక్యాలు బోధించి, అతనిని మరలా తిరిగి తన యజమానుడి దగ్గరికి పంపుతూ రాస్తున్నటువంటి పత్రిక ఫిలోమోను పత్రిక. గనుక నా ప్రియమైన సహోదరులారా, మరి ఈ పత్రిక ఫిలోమోనుకు రాస్తా ఉన్నాడు. అసలు ఫిలోమోను ఎవరు? అసలు మనం చూస్తే ఈ ఫిలోమోను అనే వ్యక్తి బైబిల్ గ్రంథంలో మరి చాలా తక్కువ చోట్ల, అంటే 1-2 రెఫరెన్స్లు మాత్రమే ఇతని గురించి బైబిల్లో ఉన్నాయి. అయితే ఈ ఫిలోమోను మరి మనకి ఫిలోమోను పత్రికలో కనిపిస్తాడు. అయితే ఈ మొదటి వచనం మనం చూస్తే, ఖైదీనైన పౌలను నేను, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడైన ఫిలోమోనుకు అంటున్నారు. చూడండి, అంటే పౌలుకి జత పనివాడిగా, మరి పౌలుకి ప్రియమైన వాడిగా మరి ఉన్నాడని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. అంటే ఫిలోమోను ఎవరంటే పౌలుకి ప్రియమైన వాడు. ఫిలోమోను ఎవరంటే పౌలుకి జత పనివాడు. దేనిలో జత పనివాడు? సువార్త పనిలో, దేవుని సువార్త సేవలో. మరి ఫిలోమోను కొలస్సీ సంఘాన్ని స్థాపించడంలో, కొలస్సీ సంఘాన్ని మరి నడిపించడంలో, మరి కొలస్సీ సంఘానికి సువార్త ప్రకటించడంలో మరి పౌలు గారికి చాలా సహాయం చేసిన వ్యక్తి ఈ ఫిలోమోను. అంతేకాకుండా ఫిలోమోను ఇక్కడ ఎవరికి వందనాలు చెబుతున్నాడు? అప్పియాకును, అలాగే అర్కీపునకును. అప్పియా, అర్కీపు ఇద్దరు వ్యక్తులు మనం చూస్తే తన సహోదరి అంటున్నాడు. చూడండి, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే బహుశా మరి బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు, మరి ఫిలోమోను భార్య కుమారుడు. అర్కీప్ అనే వ్యక్తి ఫిలోమోను కుమారుడు, అప్పియా అనగా ఫిలోమోను భార్య. వారికి కూడా పౌలు గారు వందనాలు చెబుతున్నారు. ఎందుకంటే బహుశా పౌలు గారు ఈ కొలస్సీ పట్టణానికి వచ్చిన ప్రతిసారి మరి ఫిలోమోను ఇంటిలో, ఆయన విడిది గదిలో ఆయన ఉండేవాడు. మరి ఫిలోమోను ఇంటిలోనే ఆయన బస చేసేవాడు. మరి ఫిలోమోను తన ఇంటిలో పౌలు గారికి ప్రత్యేకంగా ఒక గది కట్టించి, ఆ గదిలో పౌలు గారికి ఆశ్రయం ఇచ్చి, ఆతిథ్యం ఇచ్చి, సేవకుడిని ఎంతగానో మరి చూసుకునేటువంటి మర్యాదలు చేసే వ్యక్తిగా మనకి ఫిలోమోను కనిపిస్తూ ఉన్నాడు. ఎవరయ్యా ఈ ఫిలోమోను అంటే కొలస్సీ సంఘానికి ఒక ట్రెజరర్, కొలస్సీ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే
కొలస్సీ సంఘాన్ని స్థాపించడంలో పౌలుకి సహకరించిన వ్యక్తి. ఈ ఫిలోమోను పౌలు గారి ద్వారా రక్షింపబడిన వ్యక్తి. ఈ ఫిలోమోను మరి కొలస్సీ సంఘాన్ని తన ఇంటిలోనే ఆశ్రయం ఇచ్చి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని సంఘమా, పౌలు అంటున్నాడు నా జత పనివాడు అంటున్నాడు. రెండోది నాకు ప్రియమైన వాడు, అతని కుటుంబానికి సహోదరి అయినటువంటి ఫిలోమోను భార్య అయినటువంటి అప్పియాకును కుమారుడైన అర్కీపునకు ఆ ఇంటనున్న సంఘానికి వందనములు చెప్పి రాయినది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ప్రియమైన దేవుని సంఘమా, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ పత్రిక ఒనేసిము కోసము పౌలు గారు ఫిలోమోనుకి పత్రిక రాస్తూ ఉన్నాడు. అంతకీ మనం ఇందాక చెప్పుకున్నాం, ఫిలోమోను ఇంట్లో ఉన్నటువంటి ఒనేసిము చేసిన తప్పు ఏమిటంటే, ఫిలోమోను ఇంటిలో ఉన్నటువంటి ఈ ఒనేసిము ఫిలోమోనికి కొంత ఆస్తి నష్టం చేశాడు. అంటే ధన నష్టం. అంటే 18వ వచనంలో మనం చూస్తున్నాం, నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో రాయము చేర్చుము. పౌలను నేను నా స్వహస్తాలతో ఈ మాట రాయిచున్నాను, అది నేనే తీర్తును అంటున్నాడు. అంటే ఒనేసిము నీకు ఏదైనా ఆస్తి నష్టం కలుగజేస్తే, ఒకవేళ ఒనేసిము ఏదైనా నీకు అప్పు కలిగి ఉంటే, లేకపోతే రుణం ఏదైనా కలిగి ఉన్నట్లయితే, మరి ఒనేసిము కలిగించినటువంటి ఆ నష్టానికి నేను బదులుగా నా స్వహస్తాలతో నేను రాస్తూ ఉన్నాను. ఒనేసిము కోసరము నేను వేడుకుంటున్నాను. ఒనేసిము యొక్క అప్పు నేనే తీరుస్తాను, నా స్వహస్తాలతో నేను రాస్తున్నానని పౌలు గారు ఇక్కడ స్పష్టంగా ఫిలోమోనుకు ఒక భరోసా ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, ఇక్కడ ఒనేసిము కోసము మరి పౌలు ఎందుకు అభ్యర్థిస్తున్నాడు, ఎందుకు ఇంతగా మరి పౌలు ఒక వ్యక్తి గురించి అర్జిస్తున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి పౌలు దగ్గరికి ఈ వ్యక్తి చేరుకున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఫిలోమోను ఇంట నుండి పారిపోయినటువంటి ఈ ఒనేసిము, ఫిలోమోను ఇంటిలో నుండి మరి పారిపోయిన ఈ వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సమస్తాన్ని ఖర్చు చేసుకుని మరి రోమ్ నగరంలో మరి ఒక ఇంటిలో బందీగా చెరసాలలో వేయబడినటువంటి పౌలు గారి దగ్గరికి చేరుకున్నాడు. పౌలు గారు అతనికి వాక్యం చెప్పి అతన్ని మార్చి, అతనికి వాక్యము ద్వారా సరైనటువంటి నిజమైన మారు మనసును గురించి బోధించి అతనిని తిరిగి తన యజమానుడైనటువంటి ఫిలోమోను ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మరి పౌలు చాలా ధీమాగా, లేకపోతే పౌలు చాలా కాన్ఫిడెంట్గా అతడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అంటున్నాడు 12వ వచనంలో. 12వ వచనం మనం చదివితే, 11వ వచనం మనం చదివితే, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడే, అతని వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. మునుపు అతడు నీకు ప్రాణ నష్టం కలిగించాడు, ఆస్తి నష్టం కలిగించాడు. అతడు ద్వారా నువ్వు నష్టపోయావు, అతని ద్వారా నువ్వెంతో మరి అతనిని బట్టి నువ్వు ఏనాడు సంతోషించలేదు. అతడు నీకు ఏమాత్రము ప్రయోజనకరంగా లేకపోయాడు. మరి ఒనేసిము పేరుకున్న అర్థం ఏమిటి? సహాయకారి. అతడు నీకు ఏనాడు సహాయపడలేదు. మరి ఒనేసిము పేరుకున్నటువంటి అర్థం ఏమిటి? ఉపయోగకరమైన వాడు. కానీ అతడు నీకు ఏనాడు ఉపయోగకరంగా లేకపోయాడు. అతడు పేరుకున్నటువంటి అర్థం ఏమిటి? లాభదాయకమైన వాడు. కానీ అతనిని బట్టి నువ్వు ఏనాడు లాభపడలేదు. అతని బట్టి నీవు చాలా నష్టపోయావు. కానీ నేను నిన్ను బ్రతిమాలుకుంటున్నాను, ఒనేసిము మునుపున్నటువంటి వ్యక్తి కాదు. మునుపున్నటువంటి ప్రవర్తన అతనిలో లేదు. అతడు పరిపూర్ణంగా మారు మనసు పొందాడు. అతడు నా బంధకములలో నేను కనిన నా కుమారుడని పౌలు 10వ వచనంలో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, పౌలు తన స్వహస్తాలతో రాస్తూ ఈ మాట అంటున్నాడు, నేను కనిన నా కుమారుడైన ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను, నా ప్రాణం వంటి వాడైన అతన్ని ఎందుకు పంపుచున్నాను, అతన్ని చేర్చుకో అని. అతడు మునుపు నిష్ప్రయోజనకరమైన వాడే, కానీ నీకును నాకును ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు అని పౌలు ఒనేసిము కోసము అతడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు మనకు గుర్తుకొస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మరి మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్న వ్యక్తిగా, మరి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, ఉత్తరవాదిగా మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనందరి కొరకు మనమందరము కూడా ఈ లోకంలో నిష్ప్రయోజనకరంగా జీవిస్తూ ఉన్నాం. ఎటువంటి ప్రయోజనం మన జీవితాల్లో లేదు. ఎటువంటి ప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు మనకు లేవు. ఎటువంటి ప్రయోజనకరమైనటువంటి స్థితిని మనం కలిగి లేవు. ప్రియమైన వారులారా, మనల్ని బట్టి మన కుటుంబానికి కానీ, మనల్ని బట్టి మన బంధువులకు కానీ, లేకపోతే మనల్ని బట్టి మన సంఘానికి కానీ,
లేకపోతే మన ఇతరులకు కానీ మన గ్రామానికి కానీ మన ద్వారా ఎటువంటి ఉపయోగం లేని పరిస్థితి, మనము ఎవరికి ప్రయోజనకరంగా లేని పరిస్థితి, ఇలాంటి స్థితిలో ఉన్న నీవు నేను కూడా ప్రభుకు సమర్పించుకోవాలి. దేవుని వాక్యము మనతో చక్కగా ముచ్చటిస్తూ ఉంది. ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నిష్ప్రయోజనకరమైన జీవితాలు కలిగి ఉన్న నా పిల్లలారా, ప్రయోజనకరమైనది ఏదీ లేని స్థితిలో ఉన్నటువంటి మనమందరము కూడా ప్రభు పిలుపును అంగీకరించి మరి ప్రయోజకులుగా మారడానికి, ప్రయోజనకరమైనది ఏదైనా మనము దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుని నామాన్ని స్తుతించడానికి మరి మీరు చేయాలని ఆశపడినట్లయితే ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రభు చెంతకు వద్దాం. మరి యేసు ప్రభు మన కొరకు ఉత్తరవాదిగా ఉండి, 1 యోహాను పత్రిక 2:1 మరి యేసు ప్రభు అనేటువంటి ఉత్తరవాది మన కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు కూడా ఒనేసిము కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఫిలోమోనుకు పత్రిక రాస్తూ నేను ఒనేసిము కోసం వేడుకొనుచున్నాను, ఒనేసిము కోసం నేను వేడుకొనుచున్నాను. పౌలు అంత గొప్ప దైవజనుడు, పౌలు గారు లాంటి గొప్ప దైవజనుడు ఫిలోమోను పత్రికలో ఫిలోమోనుకు రాస్తూ అంటున్నాడు, నేను నిన్ను వేడుకుంటున్నాను, ఒనేసిము కోసం నేను వేడుకుంటున్నాను. ఒనేసిము మునుపు ఉన్నట్టుగా లేడు, అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది, అతని యొక్క యాటిట్యూడ్ మారింది, అతని యొక్క తీరు మారింది, అతని యొక్క నిజమైనటువంటి ఆ విశ్వాస జీవితాన్ని ప్రారంభించాడు. మునుపు వేషధారిగా ఉన్నాడు, మునుపు నిజమైన ప్రార్థన అతనికి లేదు, ఇప్పుడు అతడు ప్రార్థిస్తున్నాడు. అతనికి నిజమైన మారు మనసు అనుభవం లేదు, కానీ ఇప్పుడు నిజమైన మారు మనసును పొందుకున్నాడు. అతని కోసం నేను సర్టిఫై చేస్తున్నాను, అతడు మంచివాడు, ప్రయోజకుడయ్యాడు గనుక తిరిగి అతన్ని ఎద్దకు పంపుచున్నాను, దయచేసి నా నిమిత్తము నన్ను బట్టి అతన్ని చేర్చుకో అని పౌలు గారు ఒనేసిము కోసం ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మనందరి కొరకు, మరి నిష్ప్రయోజనకరమైన జీవితాలు కలిగిన మనందరి కొరకు ప్రభు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, మరి దేవుడు ఉత్తరవాదిగా ఉండి మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి లోకాసువార్త 13 అధ్యాయంలో కూడా చూడండి, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఫలించకపోతే నేనే నరికివేస్తాను అని అక్కడ తోటమాలి యజమానుడితో అన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ తోటమాలి ప్రభువైన యేసుక్రీస్తు అయితే ఆ అంజూరపు చెట్టు నీవు నేనై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఆ ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు మరి 3 సంవత్సరాల నుండి ఎటువంటి కాపు లేదంట, ఎటువంటి కాపు లేకుండా ఉంది. మరి ఎటువంటి ఫలాలు దానికి లేవు. మరి ఎన్నో ఏళ్ల నుండి మరి పళ్ళు వెతుకుతున్నాడు, కానీ అతనికి ఎటువంటి ఫలము దానిలోంచి దొరకలేదు. అయితే ఆ యజమానుడు అంటున్నాడు, దీనివలన ఎలా ఈ భూమి వ్యర్థమైపోవాలి, దీన్ని నరికివేయమని తోటమాలతో చెప్తాడు. అప్పుడు ద్రాక్ష తోటమాల అంటాడు, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల దాన్ని నరికించి వేయమని అతనితో చెప్పాను. లోకాసువార్త 13:8-9 ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అంటాడు. అంటే ఆ చెట్టు ఫలించలేదని ఆ యొక్క యజమానుడు, ఆ తోట యజమానుడు నరికివేయమన్నప్పుడు ఆ తోటమాలి లేదు, అది నిష్ప్రయోజనకరమైన మొక్క కాదు, అది ప్రయోజనకరమైన మొక్కే, దానికి నేను ఎరువు వేస్తాను, ఈ సంవత్సరం కూడా దాన్ని ఉండనివ్వండి అని తోటమాలి యజమానుడిని వేడుకుంటాడు, ప్రార్థిస్తాడు. అక్కడ ఆ యజమానుడే దేవుడైతే ఆ తోటమాలి ప్రభువైన యేసుక్రీస్తు, ఆ చెట్టు ఎవరో కాదు, నీవు నేనై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గనుక మనందరి కోసం దేవుడు వేడుకుంటున్నాడు, అర్జిస్తున్నాడు, ఆయుషిస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మనందరం బ్రతికి ఉన్నామంటే మనం గొప్పవాళ్ళమని కాదు, చనిపోయిన వారందరూ చెడ్డవాళ్ళని కాదు. మరి వారి కాలాన్ని వారు ముగించుకొని, వారు పిలుపుని వారు అందుకొని చాలామంది ప్రియులు నిద్రించారు. మరి వారి కుటుంబాలకు ఆదరణ కలగాలని మనం వారి కోసం ప్రార్థించాలి. అయితే బ్రతికి ఉన్న మనము గొప్పవారమని కాదు, బ్రతికి ఉన్న మనము మంచివారమని, ప్రార్థనాపరులమని, విశ్వాసులమని దేవుడు మనం బ్రతకనివ్వలేదు. కానీ మనకింకా దేవుడు ఆయుష్ని ఎందుకు ఇస్తున్నాడంటే, మనకింకా దేవుడు ఎందుకు అవకాశం ఇస్తున్నాడంటే, మనకింకా దేవుడు ఎందుకు అవకాశాలు ఇస్తున్నాడంటే కారణము మనము మారాలి, పరిపూర్ణంగా మారాలని, మనం పరిపూర్ణంగా మారు మనసు పొందాలని, పరిపూర్ణంగా ప్రభుకి మనం సమర్పించుకోవాలని, నిజమైన మారు మనసు అనుభవం పొందుకొని క్రీస్తును కలిగి, క్రీస్తు వంటి జీవితాన్ని కలిగి ఈ లోకములో ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉండాలని, సంఘానికి, సేవకునికి, లేకపోతే కుటుంబానికి, తల్లిదండ్రులకు, లేకపోతే నిన్ను నమ్ముకున్న నీ భార్యకు నీవు ఎలా ఉండాలి? ప్రయోజనకరంగా నీవు ఉండాలి.
అందుకొరకు దేవుడికి అవకాశం ఇస్తున్నాడు. నిష్ప్రయోజనకరమైన జీవితాలు కలిగిన మనల్ని దేవుడు ఎందుకు బ్రతికిస్తున్నాడంటే ప్రయోజకులుగా మారతామని, ప్రయోజనకరంగా ఉంటామని, ప్రయోజకులుగా మనము ఈ లోకంలో దేవుని నామాన్ని గణపరుస్తామని, దేవుడిని స్తుతిస్తామని, దేవుడిని ఆరాధిస్తామని దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. అంతే తప్ప మనము గొప్పవారమని కాదు, లేకపోతే మన వంటి గొప్పవారు ఈ లోకంలో ఎవరు లేరని అసలు కాదు. అయితే దేవుడు మనకు ఎందుకు అవకాశం ఇస్తున్నాడంటే అది కేవలం దేవుని కృప. దేవుని కృప. తోటమాలి మన మీద ఆయన కృప చూపి ప్రార్థిస్తూ ఉన్నాడు, నాయనా ఈ సంవత్సరం కూడా ఉండనేమో. చూడండి, 2019 కరోనా వచ్చినప్పుడు దేవుడు మన కొరకు ప్రార్థించాడు, ఈ సంవత్సరం కూడా ఉండనేమని. కనుక దేవుడు 2019లోంచి 2020 చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే 2020లో కూడా మరి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మరలా మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈ 2020లో నుండి 2021కి నా కుమారుడు నా కుమార్తెను నడిపించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. గనుక దేవుడు మనకిచ్చిన ఆయుష్ కేవలం అది దేవుని కృప మాత్రమే. దేవుని కృప ద్వారా మాత్రమే మనం బ్రతుకుతున్నాం. అంతే తప్ప అది మన గొప్పతనం వల్ల కాదు, లేకపోతే మన విశ్వాస జీవితాన్ని బట్టి కాదు, లేకపోతే మనకున్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతలను బట్టి కాదు, కానీ కేవలం మన దేవుని కృపను బట్టి మనం బ్రతుకుతున్నాం. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి బ్రతుకుతున్నాం. దేవుని చిత్తాన్ని ఈ లోకములో జరిగించడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి మాత్రమే మనం బ్రతికి ఉన్నాం తప్ప చనిపోయిన వారందరూ చెడ్డవారని కానీ, బ్రతికి ఉన్న మనందరం మంచివారమని, మంచి క్రియలు మంచి కార్యాలు చేయడం వల్లే మనం బ్రతుకున్నామని మనం ఎప్పుడు కూడా పొరపాటు పడద్దు. ఎందుకంటే మనం ఇంకనూ ప్రభుని స్తుతించాలని, మనం ఇంకనూ ప్రభుకి సమర్పించుకోవాలని, మనం ఇంకనూ ప్రభు యొక్క నామాన్ని గణపరచాలని దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. అందుని బట్టి మనందరం దేవుడిని స్తుతిద్దాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. అతని పేరు మార్కు. మార్క్ అనే వ్యక్తిని మనం చూస్తే, మార్క్ అనే వ్యక్తి గురించి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. చూడండి, తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 4:11లో మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అంటున్నాడు. చూడండి, పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. అక్కడ ఒనేసిము గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? అతడు మునుపు నిష్ప్రయోజనకరమైన వాడు. ఫిలోమోను పత్రిక 11వ వచనం. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అతడు మునుపు నిష్ప్రయోజనకరమైన వాడు, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. అంటే అతడు ప్రయోజనకరమైన వాడు అయ్యాడు. ఎలాగయ్యాడు అంటే మరి పౌలు గారి యొక్క వాక్యాన్ని బట్టి, అతడు వాక్యం వినటం ద్వారా, వాక్యాన్ని విశ్వసించడం ద్వారా, వాక్య ప్రకారంగా తన జీవితాన్ని మార్చుకోవడం ద్వారా అతడు ప్రయోజనకరంగా మారి ఇప్పుడు తిరిగి మరలా తన యజమాని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. మునుపు మరి ఒనేసిము ఎలాంటి వాడంటే, చూడండి, మునుపు అతడు ఒక దొంగ. తన యజమానుడి ఇంట్లో దొంగతనం చేసి తన యజమానుడికి నష్టాన్ని కలిగించి, అతని వలన యజమానుడికి ఎటువంటి మరి ఉపయోగకరమైనటువంటి ఒక్క పని, యజమానుడికి ఏ ఒక్క ఉపయోగకరమైన పని చేయని వ్యక్తిగా మనం మరి చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి అతని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, అతని వల్ల ఎటువంటి లాభం లేదు, అతని వలన ఎటువంటి సహాయం అతనికి లేదు. అటువంటి ఈ ఒనేసిము ఇప్పుడు ప్రయోజకుడిగా మారాడు. ఎలా మారాడంటే అది పౌలు గారి ద్వారా. పౌలు గారు అంటున్నాడు, నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడు. అంటే అతను చచ్చిపోయి మరలా బ్రతికాడు. లోకం విషయంలో, పాపం విషయంలో అతడు చనిపోయి మరలా తిరిగి బ్రతికాడు. అందుకే పౌలు అంటున్నాడు, నా కుమారుడు అంటున్నాడు. కింద మనం చూస్తే ఫిలోమోను పత్రిక 11వ వచనంలో ఉన్నటువంటి ఆ మాట మనం కింద చూస్తే, చూడండి, అతనిని అంటున్నాడు. చూడండి, నా పిల్లవాని వంటి. చూడండి, 10వ వచనం మనం చూస్తే నా పిల్లయగు అంటున్నాడు. అంటే నా కుమారుడు అనే మాటకి కింద అర్థమేముంది? నా పిల్లయగు అంటున్నాడు. అంటే మరి పౌలు మరలా అతన్ని మళ్ళీ వాక్యం ద్వారా అతను మరలా తిరిగి బ్రతికించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, పౌలు వాక్యము ద్వారా అతన్ని రక్షించాడు. పౌలు గారి ద్వారా అతడు రక్షింపబడ్డాడు. పౌలు గారి ద్వారా మరలా తిరిగి మారు మనసు పొందుకుని మరలా అతడు తిరిగి జన్మించి పౌలు గారి ద్వారా అతడు మరలా
ఫిలోమోను ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఇక్కడ ఫిలోమోనుకు కూడా పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అతన్ని క్షమించాలి, నన్ను బట్టి అతన్ని క్షమించు. అందుకే ఫిలోమోనుకి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి ఒనేసిమును గద్దించాడు. ఒనేసిముకు మరొక అవకాశం ఇస్తున్నాడు. అలాగే ఫిలోమోను గద్దిస్తూ ఉన్నాడు. ఫిలోమోను, నువ్వు అలా ఉండకూడదు, ఒక విశ్వాసి మరి అలా ఉండకూడదు. ఒనేసిము తప్పు చేశాడు, కానీ ఇప్పుడు అతడు మంచివాడిగా మారాడు, అతన్ని క్షమించు. మరి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుని వాక్యం చెబుతా ఉంది. మరి నీ రుణస్తులను క్షమించిన ప్రకారము మరి దేవుడు మనల్ని క్షమిస్తాడని వాక్యం చెబుతా ఉంది. కనుక నీవు నీ పొరుగు వారిని క్షమిస్తే దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు అని పౌలు ఇక్కడ ఫిలోమోనుకు వాక్యం చెబుతా ఉన్నాడు. ఫిలోమోనుకి మరి సలహా ఇస్తూ ఉన్నాడు. అలాగే ఒనేసిము గురించి సాక్ష్యం ఇచ్చి ఒనేసిము యొక్క మారు మనసు, అతని యొక్క జీవితాన్ని, అతడు ఎలా మారాడో దాన్ని చూశాడు. కాబట్టి చాలా ధీమాగా, ఒక మాట చెప్పాలంటే ఒనేసిము కోసం అతడు ఒక మంచి సాక్ష్యాన్ని మరి కలిగి ఉన్నాడు. ఒనేసిము కోసం అతడు మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, మనం కూడా మన జీవితాల్లో ఇటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రయోజనకరమైనటువంటి జీవితాలు లేకపోతే మరి దేవునికి, సంఘానికి, లోకానికి మనం ఎటువంటి ఉపయోగం చేకూర్చిన వారమైతే మన వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రియమైన వాళ్ళారా, కనుక దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఆయన గద్దిస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా ఆయన మనల్ని మరొకసారి మనల్ని పురుగొల్పుతూ ఉన్నాడు. గనుక నా ప్రియ సహోదరి సహోదరులారు, ఈ లైవ్ను వీక్షిస్తున్నటువంటి నా స్నేహితులు, శ్రేయభిలాషులందరికీ మరొకసారి నా విన్నపాన్ని నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని సేవకునిగా మరొకసారి మీ అందరినీ నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. ఒనేసిము వంటి జీవితాలు ఒకవేళ మనలో ఎవరికైనా ఉన్నట్లయితే, మనం అటువంటి ఉద్దేశాలు కలిగి మనము ఒకవేళ ఒనేసిము వంటి పాత జీవితాన్ని పోలినటువంటి ఆ ఒనేసిము యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ ఛాయలు, ఆ పాత జీవితపు ఛాయలు ఒకవేళ ఇంకా మనలో ఎవరిలైనా ఉన్నట్లయితే దయచేసి వాటిని విడిచిపెట్టండి. మరి దేవుడు మనకి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, అవకాశాన్ని ఇస్తున్నాడు. కనుక దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోండి. దేవుడిచ్చినటువంటి ప్రతి సంవత్సరాన్ని సద్వినియోగపరచుకోండి. కాలము, సమయము చాలా మరి విలువైనవి ప్రియమైన వారులారా. గనక పోయే సమయం, పోయే కాలం మరలా తిరిగి రాదు. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం మన జీవితాల్లో చాలా చాలా విలువైంది. మరి గడిచిపోయింది ఏది మరలా తిరిగి రాదు. గనక మన ముందున్న కాలాన్ని మనము, మన యొక్క పరిస్థితిని, మన స్థితిగతుల్ని మనం ఎరిగి, మనం ఎక్కడుంటామో, ఏ స్థితిలో ఉండాలో, ఒక క్రైస్తవుడు ఏ స్థితిలో ఉండాలో, క్రైస్తవుడు ఎలా ఉండాలో, ఏ స్థానంలో ఉండాలో, లోకములో మరి ప్రభుని ఏ విధంగా మనం స్తుతించాలో, మన ద్వారా, మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా దేవుడిని ఏ విధంగా గణపరచాలో మనం తెలుసుకోవాలి. ఒనేసిము తెలుసుకున్నాడు ప్రియమైన వారులారా. తను చేసిన తప్పును తెలుసుకున్నాడు. మరి పాపముల విషయమే అతడు పశ్చాత్తాపడ్డాడు. తన యొక్క పాపముల విషయమే అతడు సమాధి చేయబడ్డాడు. అతడు తిరిగి నూతనముగా, ఒక నూతనమైన వ్యక్తిగా తన నూతన జీవితాన్ని ప్రారంభించాడు. కనుకనే అతని జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. అతని గురించి పౌలు అంటే గొప్ప సేవకుడు, ఒక మంచి సేవకుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. పౌలు సాక్ష్యం ఇస్తూ అంటున్నాడు, నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు నీకు నిష్ప్రయోజనకరమైన వాడే, మునుపు నిష్ప్రయోజనకరమైన వాడే, కానీ ఇప్పుడు నీకును, నాకును, సేవకును, దేవునికి ఉపయోగకరమైన వాడు, సంఘానికి, మరి నీకు, నాకు, అందరికీ దేవునికి ఉపయోగకరమైన వాడు. అంటే అతడు ఎలాగ ఉపయోగకరంగా మారాడో పౌలు తెలియజేస్తూ, మరి పౌలు అతని గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పౌలు అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ గురించి, నా గురించి కూడా మరి ఆ దేవాతి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. యోబు నీతిమంతుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ ఒనేసిము ప్రయోజనకరమైన వాడని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. 2 తిమోతి పత్రిక 4:10 మనం చదువుకున్నాం ఇందాక. అక్కడ మనం చూస్తా ఉన్న 4:10 మార్కుని వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అంటున్నాడు. అంటే మార్కు గురించి ఇక్కడ పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రోజున నేను గురించి, నా గురించి మనం చెప్పుకోవడం కాదు, నేను మరి చాలా బలంగా వాడబడుతున్నాను, నేను చాలా బలంగా ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే నేను చక్కగా వాడబడుతున్నాను, నా వంటి గొప్ప సేవకుడు లేడు, నా వంటి గొప్ప విశ్వాసం లేదు, నా వంటి గొప్ప ప్రార్థనా పరురాలు లేదు అని మన గురించి మన సాక్ష్యం చెప్పడం కాదు. కానీ మనము దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని పరిచర్యలో ముందుకు సాగితే ప్రియమైన వాళ్ళారా, రివార్డ్ అనేది, అవార్డు అనేది అది ప్రభు చేతిలో, దేవుని చేతిలో ఉంది. పౌలు అంటున్నాడు, ఇదిగో జీవ కిరీటము దేవుని చేతిలో ఉంది,
అది నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో, మరి ఆయన యందు విశ్వాసము కలిగి ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారందరి కొరకు ఆ జీవ కిరీటం ఉంచబడింది. గనుక ఆ అవార్డు అనేది దేవుని చేతిలో ఉంది. మనము జీవించినటువంటి ఈ జీవిత కాలంలో మనము ఎంతవరకు ప్రయోజనకరంగా జీవించగలిగాం? మన చుట్టూ ఉన్న వారికి, మన సంఘానికి, మన సేవకులకు, లేకపోతే మనల్ని నమ్మి వచ్చినటువంటి మన జీవిత భాగస్వామికి, మన కుటుంబానికి, మన బిడ్డలకు మనం ఎంత ప్రయోజనకరంగా ఉంటున్నాం అనేది మనము ఒకసారి ఆలోచించేద్దాం. ఒకవేళ మనల్ని నమ్మి వచ్చిన వారికి, లేకపోతే మన చుట్టూ ఉన్న వారికి మనం ప్రయోజనకరంగా లేకపోతే, మరి నేను జీవించడం ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆ ప్రయోజనకరముగా లేనటువంటి మన బ్రతుకులు, ప్రయోజనకరముగా లేనటువంటి మన జీవితాలు, ఎటువంటి ప్రయోజనము చేకూర్చని మన వ్యర్థమైన జీవితాలు ఇలా మనం జీవించడం కంటే ప్రియమైన వారులారా, ఇప్పుడే మనమందరం కూడా ప్రభువుకు సమర్పించుకుంటే, మరి నిష్ప్రయోజనకరమైన మన జీవితాలని, మరి కుళ్ళిపోయిన మన జీవితాలని, పాడైపోయిన మన జీవితాలని, లేకపోతే ఎటువంటి మంచి కొంచెమైనా లేని మన జీవితాల్లో దేవుడు మంచిని నింపుతాడు, తన ప్రేమను నింపుతాడు, క్షమాపణ నింపుతాడు. దేవుడు ప్రయోజనకరంగా మనల్ని మారుస్తాడు. ఇతరులను ప్రేమించే మనసిస్తాడు, ఇతరులను క్షమించే మనసిస్తాడు, ఇతరుల పట్ల జాలి చూపే మనసిస్తాడు, ఇతరులకు సహాయం చేసే మనసిస్తాడు, ఇతరుల కొరకు ప్రార్థించే మనసిస్తాడు. గర్వపడని విధేయత కలిగిన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. గనక మరి ఎవరైనా మరి ఈ యొక్క ఉదయకాలం మందు మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలని ఆశపడినట్లయితే ఒనేసీము వలె మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి. ఒనేసీము అయితే తన జీవితాన్ని, పాడైన తన జీవితాన్ని, నిష్ప్రయోజనకరమైన తన జీవితాన్ని, ఎందుకు పనికిరాని తన జీవితాన్ని, ఒక దొంగలాంటి స్వభావాన్ని విడిచిపెట్టి, మరి తన దగ్గర ఉన్నటువంటి యావదాస్తిని, తన దగ్గర ఉన్నటువంటి సమస్త ఆ సంపదను, ధనాన్ని పోగొట్టుకుని చివరికి అపోస్తలుడైన పౌలు దగ్గర చేరి పౌలు గారి ద్వారా, వాక్యం వినుట ద్వారా, వాక్యాన్ని విశ్వసించడం ద్వారా, వాక్యానికి లోబడడం ద్వారా మరి ఒనేసీము మారు మనసు పొందుకుని పౌలు గారి ద్వారా సాక్ష్యం పొందుతున్నాడు. ఇతడు ప్రయోజనకరమైన వాడు, నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. మునుపు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు ప్రయోజకుడు అని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. మార్కు కూడా మునుపు పరిచర్యలో మధ్యలోనే పరిచర్య వదిలేసి వచ్చిన వాడు మార్కు, అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో. అయితే మార్కు మరలా, జాన్ మార్క్ అనే వ్యక్తి మరలా మారు మనసు పొంది పౌలు గారికి పరిచారం చేశాడు. అందుకే పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు 2 తిమోతి పత్రిక 4:10లో, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఒనేసీము కోసం సాక్ష్యం ఇస్తున్నాడు, నాకు ప్రయోజనకరమైన వాడు, నాకు నీకు ప్రయోజనకరమైన వాడు. ఈ రోజున నేను కూడా అటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. అటువంటి సాక్ష్యాన్ని మనుషులు ఎదుట కాదు, మనుషుల ద్వారా కాదు, కానీ దేవుని నోట నుండి ఆ సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. నేను నీకు ఇచ్చిన ఈ కొద్ది ఆయుష్లో, నేను నీకు ఇచ్చినటువంటి ఈ కొద్ది సంవత్సరాల్లో, నీకు ఇచ్చినటువంటి ఈ చిన్న పనిలో, నీకు ఇచ్చినటువంటి ఈ చిన్న కుటుంబాన్ని పోషించుటలో, నీకు ఇచ్చినటువంటి ఈ చిన్న బాధ్యతను నెరవేర్చడంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ప్రయోజకుడిగా నీవు జీవించావు. గనుక దేవుని కొరకు ప్రయోజకులుగా మనం బ్రతికితే ప్రియమైన వారిలో దేవుడు మనకి తన యొక్క రాజ్యంలో మనకు బహుమతులు ఇస్తాడు. ప్రతి వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మరి ప్రతి వాని పనికి తగిన జీతం ఇచ్చే దేవుడు ఈరోజు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నిష్ప్రయోజకంగా జీవించే ప్రజలారా, మరి ఎటువంటి ప్రయోజనకరంగా అయినటువంటి జీవితం లేని మరి పరిస్థితుల్లో ఉన్న వారులారా, నా యొక్క రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. గనుక దేవుని సేవకంగా మీ అందరిని నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. దేవుని సేవకంగా ప్రేమతో మీ అందరికీ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ఒనేసీము మరి దేవునికి దూరంగా, యజమానుడికి దూరంగా, సంఘానికి దూరంగా, మరి పరిశుద్ధతకు దూరంగా, ప్రార్థనకు దూరంగా, విశ్వాసానికి దూరంగా, మరి ఉన్న కారణాలను బట్టి, పరిస్థితులను బట్టి అతడు దూరంగా వెళ్ళిపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. కానీ అతనికి అవకాశం వచ్చింది. అతడు ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మరి ఒనేసీము మారు మనసు పొంది మరి పౌలుకి ప్రయోజకుడిగా మారాడు. అలాగే మార్కు కూడా మరి మొదట వెనుదిరిగినప్పటికీ మరలా చివరిలో అతడు 2 తిమోతి 4:10 ప్రకారము అతడు మరలా దేవుని సేవకి ప్రయోజనకరంగా మారాడు. ఈరోజు నేను కూడా దేవుని సేవకు, దేవుని పనికి, మరి దేవుని ప్రజలకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు, మన భార్యాభర్తలకు మనం ప్రయోజనకరంగా ఉండాలి. కనుక దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మీ జీవితాల్లో ఉంటాడు. దేవుని కృప, దేవుని వాత్సల్యత, దేవుని దయ, దేవుని సహాయము ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. మరి నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నావు అనుకోవద్దు. ఎవరు నాకు సహాయం చేయట్లేదు నువ్వు అనుకోవద్దు.
దేవుడు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు తప్పనిసరిగా మన అవసరాలు అక్కర్లు తీరుస్తాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవునికి ఇప్పుడే అక్కడి నుంచి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తప్పనిసరిగా నీ జీవితాల్లో అలుముకున్నటువంటి ఆ కారు చీకటిని, ఆ కారు బొబ్బులను దేవుడు తొలగించి నిష్ప్రయోజనకరమైనటువంటి జీవితంలో ఎంతకాలం నువ్వు బ్రతికావు, కానీ నేటి నుంచి దేవుడు నువ్వు అతనికి సమర్పించుకున్నట్లయితే ఈ దినమే దేవుడు నిన్ను ప్రయోజకుడిగా మార్చి నీ ద్వారా నీ సంఘానికి, నీ సేవకునికి, నీ ద్వారా నీ కుటుంబానికి, నీ ఇరుగు పొరుగు వారికి మరి అనేకమైనటువంటి ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా, మరి దేవుని యొక్క నామాన్ని గణపరిచేవాడిగా దేవుడు నన్ను వాడుకొనుగాక. వాడుకుంటాడు తప్పనిసరిగా. మరి విశ్వాసం ఉంచండి, నాతో కలిసి ప్రార్థించండి. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కొందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ వాక్యాన్ని ధ్యానించాము నాయన తండ్రి. ఫిలోమోను పత్రికలో ఒనేసిము కోసము అపోసినటువంటి పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు నాయన. అతడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. అలాగే 2 తిమోతి పత్రిక 4:10 ప్రకారము నాయన తండ్రి మార్కు కోసము పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు, మార్కుని వెంట పెట్టుకుని రా అని తిమోతికి పత్రిక రాస్తున్నాడు. ఇక్కడ ఫిలోమోనుకు పత్రిక రాస్తూ ఒనేసిము నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అని పత్రికలో సాక్ష్యం ఇస్తున్నాడు. దేవానికి స్తోత్రాలు నాయన తండ్రి. మేము కూడా తండ్రి మా జీవిత కాలంలో నాయన ప్రభువా నిన్ను గణపరిచేవారముగా, నిన్ను స్తుతించేవారముగా, నీ నామాన్ని హెచ్చించేవారముగా ఉండడానికి సహాయం దయచేయండి. మా ద్వారా కానీ, మా క్రియల ద్వారా కానీ, మా పనుల ద్వారా కానీ, మా ప్రవర్తన ద్వారా కానీ నాయన ప్రభువా ఏనాడు ప్రభువా నిష్ప్రయోజనకరంగా మేము జీవించి నీ నామాన్ని సిగ్గుపరచకుండా, నీ నామాన్ని అవమానపరచకుండా ఓ ప్రభువా తండ్రి దేవా మేమందరము నీ నామాన్ని గణపరిచే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి నాయన ప్రభువా. నీకును, నీ సేవకులకు, అలాగే సంఘానికి, మా కుటుంబాలకు నాయన ప్రభు మమ్మల్ని నమ్మి వచ్చిన వారికి మేము ప్రయోజకులుగా ఉండడానికి సహాయం దయచేయండి. ఈ ప్రార్థన అంగీకరించండి. ఈ ప్రార్థనలో నాతో కలిసి ఏకీభించి ప్రార్థిస్తున్న వారందరి జీవితాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. నిష్ప్రయోజనకరమైన వారి జీవితాలు నీకు సమర్పించుకుంటున్నారు నాయన. వారి జీవితాలని ప్రయోజనకరంగా మార్చండి నా. నిశ్చయముగా తను వారి జీవితాల్లో ఏది కొదువుగా ఉందో, ఏది కొరతగా ఉందో నీకు తెలుసు నాయన ప్రభా. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని నువ్వు మరొక అవకాశం మాకు ఇచ్చావు. 2021 చూడడానికి అవకాశం ఇచ్చావు. ఓ ప్రభా తండ్రి, ఈ సంవత్సరం కూడా మా కోసం నువ్వు ప్రార్థన చేస్తూనే ఉన్నావు ప్రభా. మేము మారాలని, మేము మారు మనసు పొందుతామని, ఓ ప్రభా నీ తట్టు తిరుగుతామని, ఓ ప్రభా నీ చిత్తాన్ని తెలుసుకుంటామని, నీ వాక్యాన్ని ఎరిగి ఉంటామని, ఓ ప్రభా నీ వాక్యాన్ని తెలుసుకుని నీ బిడ్డలుగా జీవిస్తామని నువ్వు మాకు అవకాశం ఇచ్చావు. అంతేకాని మేము గొప్పవారు కాదు నాయన. ఓ తండ్రి దేవా, చనిపోయిన వారందరూ కాలాన్ని, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఓ మేమైతే ప్రభా ఇంకా సజీవంగా ఉన్నామంటే అది మా గొప్పతనం కాదు, కానీ మీరు మాకు ఇస్తున్నటువంటి అవకాశం అని మేము గుర్తెరిగి నాయన ప్రభా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము కూడా సద్వినియోగపరచుకొని ఒనేసిము వలె మారు మనసు పొందడానికి సహాయం దయచేయండి. ఒనేసిము వలె ప్రభువా మీరు ఇచ్చిన అవకాశాన్ని ప్రభు మేము సద్వినియోగపరచుకొని ప్రభువా ఈ సంవత్సరమైనా ప్రభు మేము మారు మనసు పొంది నీ కొరకు ఫలించేవారుగా, నీ కొరకు ప్రభువా జీవించేవారముగా, నీ నామాన్ని గణపరిచేవారముగా, నిన్ను స్తుతించేవారముగా, నీ సన్నిధిలో ప్రభువా ఎదిగేవారు ఉండడానికి సహాయం దయచేయండి. నిశ్చయముగా నీ సహాయం మాకు అనుగ్రహించమని, ఆత్మ సంబంధమైన పురోగతి తండ్రిదేవా, సంఘ పరంగా ప్రభా సంఘ క్షేమాభివృద్ధి తండ్రిదేవా పొందే విషయంలోనైనా ప్రభా మేమందరం ప్రయోజకులుగా ఉండడానికి సహాయం దయచేయండి. తండ్రిదేవా మా నిష్ప్రయోజనకరమైన జీవితాలు మరొకసారి నీ పాదాల దగ్గర పెడుతూ మా ప్రార్థన అంగీకరించి మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని, మమ్మల్ని అందరినీ ప్రయోజకులుగా మార్చి నీ సేవలో, నీ పరిచర్యలో వాడుకొనమని, అనేకుల కొరకు ప్రార్థించేవారుగా, మా కుటుంబాల కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు ప్రార్థించే బిడ్డలుగా, తండ్రి దేవా నీ నామాన్ని గణపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ప్రయోజకులుగా మార్చి నడిపించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ మీ పాదాల దగ్గర పెట్టుకుంటూ వినయముగా మా ఈ కొద్ది ప్రార్థన వినపాలు మీ పాదాల దగ్గర పెట్టుకుని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఒకే ఒక దేవుడు నిజరక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానములు ఇప్పుడును ఎల్లప్పుడూ సదా మనకు, మన కుటుంబాలకు, నిష్ప్రయోజనకరమైన జీవితాలు కలిగి దేవునికి సమర్పించుకొని దేవునికి ప్రార్థించిన ప్రతి బిడ్డకు దేవుని కృప, దేవుని కాపుదల, సహాయము, నిత్యమైన సహాయము, సన్నిధి, పరిశుద్ధాత్మ సహవాసము సదా తోడయుండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. దేవుని నామములో, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు లైవ్లో కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా మీ కామెంట్స్ కానీ లేకపోతే మీ ప్రార్థన అవసరాలు కానీ మాకు తెలియచేయండి.
మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి దేవుని మహాకృపను బట్టి ఇలాగో లైవ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మనం ఇలా కలుసుకోవడం ఎంతో సంతోషకరం. మరి ప్రభుని ఈ రీతిగా మనం స్తుతిస్తున్నాము. నాతో కలిసి దేవుని స్తుతించిన వారందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ పేరు, మీ ప్రార్థన అవసరత మాకు తెలియచేస్తే మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. మీరు ఎవరైనా ఫోన్ చేయాలనుకున్నా, ప్రార్థన సహాయం కోరాలనుకున్నా తప్పనిసరిగా మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మాకు తెలియజేస్తే మీ కొరకు మేము అనుదినం ప్రార్థిస్తూ ఉన్నాం. అనేకుల కొరకు ఈ రోజున చాలామంది సహోదరులు చాలామంది ప్రార్థించమని కోరారు. వారందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీరు ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. నా పేరు జాన్, మా పాస్టర్ గారి పేరు షారోన్. మా ఇద్దరి కొరకు, సంఘం కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుని యొక్క మందిరము నిర్మాణంలో ఉంది. నేను నిర్మాణం కొరకు నేడుదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మరి దేవుని యొక్క మందిర నిర్మాణము, దేవుని చిత్తమైతే ఆ మందిర నిర్మాణం పూర్తవ్వాలని మనందరం కూడా దేవుని ఇంకా విరివిగా దేవుడిని స్తుతించాలని, మరి మనందరం క్షేమకరంగా, ఆరోగ్యకరంగా, దేవుని నామానికి ప్రయోజనకరంగా ఈ లోకంలో మనము ఇరుగు పొరుగు వారికి, కుటుంబానికి, సంఘానికి ప్రయోజకులుగా ఉండాలని మరి ప్రభుకి మనం సమర్పించుకుందాం. దేవునికి మనము కృతజ్ఞతలు చెబుదాం. దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటూ, దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ దేవునికి మనము లోబడి దేవునికి మనందరం కూడా మన ప్రార్థన విన్నపాలు తెలియచేద్దాం. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు తప్పనిసరిగా ఈ పరిస్థితుల్లోంచి దేవుడు మనందరిని బయటకు తీసుకొస్తాడు. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మనందరిని బయటపడేస్తాడు. విశ్వాసంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. ఏదేమైనా ప్రభు చిత్తం, ప్రభు మీద ఆధారపడండి. కనుక తిరిగి ప్రభు దగ్గరికి రండి. ప్రభు పాదాలు పట్టుకుని అడగండి. ప్రభు దగ్గర క్షమాపణ పొందండి. తప్పనిసరిగా ప్రభు సహాయం చేస్తాడు. దేవుడు మీకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి మీ ప్రతి పరిస్థితుల్లోంచి దేవుడు త్వరగా బయటకు తీసుకొస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు నమ్మదగినవాడు. గనక విశ్వాసంగా మీరు ఉండండి. విశ్వాసంగా ఉండి ప్రార్థించండి. ప్రభు సహాయం పొందండి. ప్రభు మేలు పొందండి. ప్రభు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రయోజకులుగా మారాలి అనుకుంటే ఈ క్షణమే మరి మీ పేరు, మీ యొక్క అవసరత, లేకపోతే మీ పేరు మాకు తెలియపరిస్తే కామెంట్ బాక్స్లో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని వాడుకుంటాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. మీ జీవితాల్లో నిష్ప్రయోజనకరమైన ప్రతిదాన్ని దేవుడు తీసివేసి, పనికిరాని తీగలను ఆయన తీసి పారవేసి, పనికొచ్చే పాత్రగా, పనికొచ్చే పనివాడిగా, పనికొచ్చే సేవకునిగా, పనికొచ్చే విశ్వాసిగా, పనికొచ్చే ప్రార్థనాపరురాలిగా దేవుడు మనందరినీ వాడుకుంటాడు. ఒనేసిము పేరులో ఉన్నటువంటి సహాయకారి, ఉపయోగకరమైన వాడు, లాభదాయకమైన వాడని అర్థాన్ని కలిగి ఉన్నాడు. కానీ తన జీవితంలో అవన్నీ కలిగి లేని పరిస్థితి. అయితే మారు మనసు పొందుకొని తనకు పేరుకు తగినట్టుగా అతడు జీవించడం ప్రారంభించాడు. గనక అతడు కొనియాడబడ్డాడు. మరి తర్వాత బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, మరి అనేకమైనటువంటి ఆ చరిత్రలో మనం చూస్తే ఒనేసిము తర్వాత ఒక గొప్ప సేవకుడిగా మారినట్టుగా మనం చదువుతూ ఉన్నాం. గనుక అతడు మారు మనసు పొంది, అతడు ముందు దాసుడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మారు మనసు పొంది ఒనేసిము ఫిలోమోన్ ఇంటికి వెళ్ళిన తర్వాత సహోదరుడిగా, స్నేహితుడిగా మారాడు. మరి ఫిలోమోన్ అతన్ని దాసుడిగా చూడలేదు, కానీ తన సొంత సహోదరుడిగా, స్నేహితుడిగా చూసి అతన్ని ఎంతో ప్రేమించాడు. మరలా అతడు క్షమాపణ పొందుకున్న తర్వాత, అతడు మారు మనసు పొందాక అతని యొక్క స్థితి మార్చబడింది. తర్వాత కాలంలో బైబిల్ పండితులు చెప్తున్న ప్రకారం అతడు గొప్ప సేవకుడయ్యి అనేకమైన ప్రాంతాల్లో సేవ చేసి దేవుని కోసం విరివిగా వాడబడిన వ్యక్తిగా, దేవుని కోసం అనేకమైన ప్రయోజనకరమైన కార్యాలు చేసిన వ్యక్తిగా మనకు ఒనేసిము జీవితం కనబడుతూ ఉంది. మరి ఒనేసిములాగా మన జీవితాలు కూడా దేవుడికి సమర్పించుకుందాం. దేవుడి మాటలు దీవించడం గాక. గాడ్ బ్లెస్ యూ. లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నా వందనాలు. శ్రీరామ్, అలాగే శివకృష్ణ, అలాగే మేరీ లక్ష్మి, రమేష్ రవి, అలాగే తోటరాముడి మోహన్ అనేటువంటి సహోదరులందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. మా కోసం కూడా మీరు ప్రార్థించండి. దేవుడి మాటలు దీవించడం గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.